ఇంకా మెంటల్ హెల్త్ విషయం వచ్చేటప్పటికి 55% ఆఫ్ ద ఇండియన్ ఎంప్లాయీస్ రిపోర్టెడ్ మోడరేట్ టు హై స్ట్రెస్ లెవెల్స్. 30% ఎంప్లాయీస్ దే రిపోర్టెడ్ యాక్చువల్లీ యాంగ్జైటీ ఆర్ బర్న్అవుట్. సో మీరు ఒకవేళ మీ యంగర్ సెల్ఫ్ అంటే ఒక 30-year-old నాగ్ గారికి ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఏమి ఇద్దామనుకుంటారు? ఏ సలహా ఇస్తానంటే ఫైనాన్షియల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో అప్స్కిల్లింగ్, ఈ 4 విషయాల్లో I have to advise my 30-year-old self, you should not postpone it to tomorrow. ఒక ఏజ్ దాటిన తర్వాత you cannot undo certain things. అంటే మీ ఉద్దేశంలో ఇది జరగట్లేదంటారా? అంటే ఎందుకు, ఏ కారణం వల్ల జరగట్లేదంటారా? చాలా మందికి అవేర్నెస్ తక్కువ ఉంది. అసలు ఈ 4 విషయాల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ లిటరసీ అయితే అన్నిటికంటే తక్కువ ఉందని నా ఉద్దేశం. ఐ రియలైజ్ దట్ నా హైపోథసిస్ అది. మీ అడ్వైజ్ ఏంటి? ఈవెన్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్, వాటి మీద మీ అడ్వైజ్ ఏంటి? 55% of our population is in agriculture, whereas 1% of American US population is in సమాజం మీదే, మన చుట్టాల మీదే, లేకపోతే మన చుట్టూ ఉన్న ఈకో సిస్టమ్ మీద, లేకపోతే గవర్నమెంట్ మీద ఆధారపడి బతికే అవకాశం కూడా లేదు. మనం సొంతగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవటం, ఆ సమాజంలో వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. ఇప్పుడు మన సమాజానికి వస్తే గనక వ్యవసాయం చేసుకుంటాను, లేకపోతే మిగతా కుల వృత్తులు చేసుకుంటాను, అలా బతికిన వాళ్ళు I will not try to give very exhaustive advice. ఎందుకంటే హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు నాగ్ వాసిరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక సీనియర్ కార్పొరేట్ లీడర్ అండి. ప్రస్తుతం సబాటికల్ లీవ్ లో ఉన్నారు. అండ్ ఆయనకు స్టీల్, ఐటీ, ఫార్మా రంగాల్లో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్మెంట్ టీంలను బిల్డ్ చేయడంలో అండ్ లీడ్ చేయడంలో ఆయనకు మంచి నైపుణ్యం ఉంది. అండ్ నాగ్ గారు ఎన్ఐటి వరంగల్ మరియు ఐఐఎం బెంగళూరు అలుమ్నై అండి. అండ్ ఆయనతో ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ కవర్ చేయబోతున్నాము. ఏంటంటే యువత ఆర్థికం, ఆరోగ్యం, నైపుణ్యాల్లో పెట్టుబడి ఎందుకు పెట్టట్లేదు అనే కీలకమైన అంశం మాట్లాడతాం. బట్ అది మాట్లాడే ముందు మనం ఎప్పటిలాగానే చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ఏంటంటే మన గెస్ట్ యొక్క బుర్రకి కొంచెము ఇబ్బంది పెడదాం అన్నట్టు. అంటే నాగ్ గారు, మాకు తోచిన కొన్ని పదాలు మేము చెప్తుంటామండి. మీరు మీ బుర్రలోకి ఏ విషయం వస్తే అది తప్పిమని ఆన్సర్ చెప్పాలి, ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. యా, ఫస్ట్ పదం నా సైడ్ నుంచి ఏంటంటే గతం అండి. పాస్ట్. గతం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. భవిష్యత్తు అంటే ఫ్యూచర్ కెన్ బి బెటర్ దాన్ పాస్ట్ ఆర్ ప్రెసెంట్. సో ఇట్ హ్యాస్ అ పొటెన్షియల్. కాబట్టి భవిష్యత్తు ఒక ఆశని ఇస్తుంది మనిషికి. ఓకే. ఏలియన్స్ అంటే పరలోక జీవులు. యా, బై ద థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ పరలోక జీవులు డెఫినెట్ గా ఉండే ఉంటారు. మన లైఫ్ టైంలో మనకు కనపడితే గనక బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ సక్సెస్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద అవుట్కమ్స్. ఐ థింక్ ఎవరు రస్కిన్ బాండ్ ఎవరు అంటారు కదా, అలా బటర్ అండ్ రసల్, యూ షుడ్ ట్రీట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ యాజ్ ఇంపోస్టర్స్ ఆఫ్ దిస్ సిమిలర్ ఇంపోస్టర్స్ అనేది. ఆ టైప్ లో సక్సెస్ అనేది కావాలి, కోరుకోవాలి, కానీ అది చాలా టెంపరీ అనేది కూడా విషయం తెలుసుకోవాలి. గ్రేట్ అండి. చివరి పదం నా సైడ్ నుంచి పుస్తకం అంటే బుక్.
పుస్తకం అనేది ఇట్స్ ఎ విండో టు ద వరల్డ్, అదర్స్ వరల్డ్ యాక్చువల్లీ, అదర్స్ రియాలిటీ ఆర్ అదర్స్ ఫ్యాంటసీ వరల్డ్. సో ఇట్ హెల్ప్స్ అస్ వైకేరియస్లీ ఎక్స్పీరియన్స్ ఆల్ దట్. నాగారు ఇప్పుడు నేను కొన్ని పదాలు అడుగుతానండి. డబ్బు అండి, డబ్బు డబ్బు చాలా అవసరం, బట్ వన్ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ హైజీన్ ఫ్యాక్టర్. అది లేకపోతే కనుక చాలా కష్టం. ఉన్న తర్వాత దాని గురించి ఇంకెక్కువ పట్టించుకోకూడదు. వేరే విషయాల మీద, ఇంకా మంచి విషయాల మీద దృష్టి పెట్టాలి. నాయకుడు లేదా నాయకురాలు అంటే నాకు నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఎ డెఫినేషన్ ఆఫ్ లీడర్ దట్ ఐ ఫౌండ్ వెరీ యాప్ట్, విచ్ ఇస్ ఎ లీడర్ ఇస్ సమ్వన్ who creates the ecosystem for every team member to perform at their best అనేది. So that's what I always believed in. వృత్తి అండి, వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అడల్ట్ లైఫ్లో, మన అడల్ట్ లైఫ్లో మోర్ దాన్ 50% వృత్తిలోనే పోతుంది. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయర్ ఆర్ బిజినెస్ వి గెట్ ఇన్ టు. చాలా ఇంట్రెస్టింగ్ చెప్తున్నారండి. సినిమా అనేది ఒక మనం అంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఒక కొత్త లోకంలోకి వెళ్ళటానికి ఒక షార్ట్ టర్మ్ టూల్. ఇంకా ఆఖరి పదం అండి, ర్యాపిడ్ ఫైర్. యాక్చువల్లీ మీతో చేస్తుంటే ర్యాపిడ్ ఫైర్ తోనే ఇంకా 10 పదాలు చేయాలని ఉంది. లాస్ట్ పదం అండి, హీరో హీరోయిన్. అంటే ఎవరికి వారే హీరో అంటే అంటే అది కొంచెం అంటే ఒక టీంలో కానీ, ఈవెన్ ఒక సినిమాలో కానీ అది ఒకళ్ళతోనే ఏది అవ్వదు కదా, మన జీవితంలో కూడాను. సో ప్రతి వాళ్ళు హీరోనే. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు. మేము మిమ్మల్ని అఫీషియల్ గా వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్ కి ఒక చిన్న పొడుపు కదా, ఆడియన్స్ కి ఒక రిడిల్ ఇస్తూ ఉంటాం మేము. ఈ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో ఎపిసోడ్ మీ ముందుకు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ వస్తుంది, అండ్ చూద్దాం ఎవరు ఇప్పుతారో. మీరు ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే కమెంట్ రూపంలో ఆన్సర్ చేయండి, లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే అక్కడ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ ఎక్కడైనా మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్ ఏంటంటే, సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఎవరు? నేను రిపీట్ చేస్తున్నాను, సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఎవరు? ఓకే, సో చూద్దాం ఎవరు ఇప్పుతారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. నాగ్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మండే మార్నింగ్, సో ప్రైమ్డ్ అప్, గేడ్ అప్ ఫర్ ది వీక్ అన్నట్టు. నాగ్ గారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ధన్యవాదాలు స్పందించినందుకు, పాజిటివ్ గా సానుకూలంగా స్పందించినందుకు. ఎందుకంటే టీజీవీ అన్నది నవీన్ గారు 4.5 ఏళ్లుగా ఆయన కన్సిస్టెంట్ గా, అంటే చాలా కన్సిస్టెన్సీ చాలా ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ప్లస్ 4 రకరకాల ఇండియన్ లాంగ్వేజెస్ లో చేస్తున్నారు. సో మీరు టీజీవీ గురించి చెప్పగానే మీరు సానుకూలంగా స్పందించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. మొదటి ప్రశ్న అండి, ఇది ఒక హార్ట్ బీట్ క్వశ్చన్ ఫర్ టీజీవీ. మీకు గైడింగ్ వాయిస్ ఎవరు, అంటే మీ మార్గదర్శక స్వరం ఎవరు అని భావిస్తారు? అంటే ఒకటి ఏంటంటే, రియల్ లైఫ్ లో కొంతమందికి అంటే ఎక్స్టర్నల్ గా ఒక ఫ్రెండో, ఫిలాసఫర్, గైడో ఎవరో అలా ఉంటారు. అది ఎక్కువ, చాలా మోర్ దెన్ వన్ గురువు కూడా ఉండొచ్చు. నాకైతే అలా లేరు. బట్ ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ ఇంక్లూడింగ్ మీ, గైడింగ్ వాయిస్ అనేది మన అంతరాత్మే. we will have a set of values, each of us. That's what really guides you, helps you take decisions when you come to a fork. గ్రేట్ అండి. సో మీరు ఒకవేళ మీ యంగర్ సెల్ఫ్, అంటే ఒక 30-year-old నాగ్ గారికి ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఏమి ఇద్దాం అనుకుంటారు? ఆయన 30 years లో అన్నారండి ఇప్పుడు. సో ఆయన ఇప్పుడు 30-year-old నాగంటే ఆయన అనుకుంటారా? నేను ఏ సలహా ఇస్తానంటే, అంటే ఇది నా ఒక్కడికినే కాదు, నేను గమనించింది ఏంటంటే, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ గో త్రూ ద సేమ్ జర్నీ ఇన్ అవర్ లైఫ్, రైట్? అన్లెస్ వీఆర్ బోర్న్ ఇన్ టు సమ్ వెరీ వెల్ ఎండోర్డ్ ఫ్యామిలీ ఎట్సెట్రా. సో వచ్చి అంటే మిగతా వాళ్ళలాగా నేను కూడాను ఒక లోయర్, చాలా మంది లాగా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి పుట్టి, కొంతకాలం రూరల్ బ్యాక్గ్రౌండ్లో, కొంతకాలం Tier 2 సిటీస్లో, దాని తర్వాత మెట్రో సిటీస్లో బతకటం, ఒక అంటే వ్యాపారం పెట్టే ధైర్యం చేయలేకపోయినా కూడాను చాలా కాంపిటేటివ్గా ఉండే ఇండస్ట్రీస్లో ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేయటం,
ఇదంతా చేయటం అనేది నాకు తెలిసి మీ ఆడియన్స్ లో చాలా మందిది కూడాను సేమ్ ప్రొఫైల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అంటే నేను నా గురించి చెబుతుంది వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఏంటంటే అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ గోయింగ్ బ్యాక్ 20 years, అంటే ఐఎమ్ 53 నౌ. ఏంటంటే అంటే ఫైనాన్షియల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో అప్స్కిల్లింగ్, ఈ 4 విషయాల్లో ఫస్ట్ వాటి ఆవశ్యకత తెలుసుకుని అంత ఎర్లీగానే తెలుసుకోవడమే కాకుండా ఏం చేయాలో దాన్ని అమలు చేయడం అనేది చాలా ఎర్లీగా చేసేవాడిని. నేను తర్వాత కొన్ని చెబుతానండి విషయాలు. అంటే అవేర్నెస్ అయితే ఉంది నాకు 4 గురించి, కానీ నేను ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి నేను if I have to advise my 30-year-old self, I will tell that you should implement it. You should not postpone it to tomorrow. You should start implementing it. అది ముఖ్యంగా ఏంటంటే ఈ ఫిజికల్ హెల్త్ అనేది సంబంధించి కొన్ని ఒక ఏజ్ దాటిన తర్వాత యూ కెనాట్ అండూ సడన్ థింగ్స్ ఇఫ్ యువర్ హెల్త్ స్టార్ట్ డిటేరియేటింగ్. కాబట్టి అది మాత్రం డెఫినెట్గా చాలా ఎర్లీగానే మొదలు పెట్టాలి. ఇంకా ఫినాన్షియల్ ప్లానింగ్ వస్తే అది కూడా ఎంత ఎర్లీగా మొదలు పెడితే అంత బెటర్. కానీ ఒక్కొక్కసారి ఇఫ్ యూఆర్ లక్కీ కొంచెం లేట్గా మొదలు పెట్టినా కూడాను మంచిదే. కానీ ఫిజికల్ హెల్త్ విషయం ఒకటి మాత్రం, అలాగే మెంటల్ హెల్త్ కూడాను, ఈ 2 మాత్రం తప్పనిసరిగా చాలా ఎర్లీగా మొదలు పెట్టడం అవసరం. అది నేను నాకు చెప్పుకుంటాను. అంటే మీ ఉద్దేశంలో ఇది జరగట్లేదంటారా అధిక శాతం జనంలో? అంటే ఎందుకు, ఏ కారణం వల్ల జరగట్లేదంటారు? అంటే నేను గమనించింది ఇదే. అంటే నేను గమనించిందంటే నా శాంపుల్ సైజ్ ఇది నా టీం మెంబర్స్ కావచ్చు, నా కలీగ్స్ కావచ్చు, అలాగే విడిగా మన ఊరి వాళ్ళు, లేకపోతే మన వయసు ఉన్న వాళ్ళు, లేకపోతే మనతో పాటు స్కూల్లో ఉన్న కాలేజ్ చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ గమనిస్తూ ఉంటే నేను గమనించింది ఇది ఏంటంటే చాలా మందికి అవేర్నెస్ తక్కువ ఉంది ఇది 4 విషయాల ఇంపార్టెన్స్ గురించి. అసలు ఈ 4 విషయాల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ లిటరసీ అయితే అన్నిటికంటే తక్కువ ఉందని నా ఉద్దేశం. అంతేకాకుండా వెన్ ఐ యాక్చువల్లీ రెడ్ అబౌట్ ఇట్, ఐ రియలైజ్ దట్ నా హైపోథసిస్ అది కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ దిస్ లాట్ ఆఫ్ డేటా అవుట్ దేర్ విచ్ సపోర్ట్స్ దిస్ hypothesis that especially in India those actually who have access to internet right from their early age, like that is those అంటే ఎవరైతే ప్రస్తుతం వాళ్ళ 20s 30s లో ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచే కొంచెం ఇంటర్నెట్ యాక్సెస్ అంతాను ఉంది కదా, అలాగే చాలామంది అర్బన్ సెట్టింగ్లోనే పుట్టి పెరుగుంటారు. వాళ్ళకి కూడాను ముఖ్యంగా ఫైనాన్షియల్ లిటరసీ లాంటిది తక్కువ తెలుసు అనేది డేటా చెబుతుంది. యాక్చువల్గా లెట్ మీ క్విక్లీ టేక్ సమ్ టైమ్ టు షేర్ సమ్ డేటా పాయింట్స్. ఓన్లీ 27% ఆఫ్ యంగ్ ఇండియన్స్, I mean, not only young Indians, 27% of the entire Indian adult population has financial literacy as per a survey. ఇంకో విషయం ఏంటంటే ఇన్వెస్ట్ చేయటం అనేది, అంటే కొంచెం ముందు సేవ్ చేసుకోగలిగి దాని తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక దేని మీద ఇన్వెస్ట్ చేస్తాను అనేది కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ ఉంది. ఏంటంటే మోర్ దాన్ 51% ఆఫ్ ఇండియన్స్ అడల్ట్స్ దే ఇన్వెస్ట్ ఆన్ రియల్ ఎస్టేట్, and about 15% on gold, 13% on fixed deposits, 6% on LIC policies which have some terminal benefits, similar 6% on mutual funds or stocks directly. అది కూడాను ఈ 6% నేను నాకు తెలిసి గత 5 ఏళ్లలో ఎక్కువ పెరిగి ఉంటుంది అనుకుంటున్నాను. చిట్ ఫండ్స్ అంటే ముఖ్యంగా మా జనరేషన్ వాళ్ళు చిట్ ఫండ్స్లో, అంటే సొంతగా కాకపోయినా మేము సంపాదించి మా తల్లిదండ్రులకి ఇస్తే కనుక పెళ్లి వయసు వచ్చేదాకా వాళ్ళైతే డెఫినెట్గా చిట్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా కూడాను ఆల్మోస్ట్ ఒక 2% చిట్ ఫండ్స్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ మీద ఇంకొక 6%.
అదేంటంటే వాళ్ళకి చాయిస్ లేదు కాబట్టి ఫార్మల్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్కి అది చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ విచ్ ఎనీబడి కెన్ ఇన్వెస్ట్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ఎనీ salaried క్లాస్ ఆర్ యాజ్ అ బిజినెస్లో ఉన్నా కూడాను దాని మీద లెస్ దాన్ 1% పీపీఎఫ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే మనకేం అర్థమవుతుందంటే ఈ డేటా పాయింట్స్ అంటే ద చాయిసెస్ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ షోస్ దాట్ దే ఆర్ నాట్ మేకింగ్ ద రైట్ చాయిసెస్ బికాస్ దేర్ ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ లో. ఇంకొన్ని డేటా పాయింట్ చెబుతాను. అంటే నేను ఫైనాన్షియల్ లిటరసీ ఒకటే కాదు కదా, మిగతా కూడా చెప్పాను. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, అప్ స్కిల్లింగ్, ఎస్పెషలీ ఫిజికల్ హెల్త్ అండ్ అప్ స్కిల్లింగ్ సంబంధించి అందరికీ తెలుసని అనుకోవచ్చు. యాక్చువల్గా అదొక మధురమైన ఊహ, కానీ డేటా టెల్స్ అస్ డిఫరెంట్ స్టోరీ. ఏంటంటే అరౌండ్ 52% ఆఫ్ ఇండియన్ అడల్ట్స్ have spectacularly inactive life, sedentary lifestyle. అంటే ఈ WHO in God we trust, but everybody must bring data. We fail on the second part. We all trust in God. అదే సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అంటే 52% ఆఫ్ ద ఇండియన్ అడల్ట్స్ ఆర్ నాట్ మీటింగ్ WHO బెంచ్ మార్క్. ఏంటంటే 150 minutes per week of moderate to vigorous exercise. అది చేయట్లేదు 52%. ఇంకొకటి ఏంటంటే ఇంకా మెంటల్ హెల్త్ విషయం వచ్చేటప్పటికి 2023లో ఒక అసోచామ్ వాళ్ళు ఒక సర్వే చేశారు. దాన్ని బట్టి 55% ఆఫ్ ద ఇండియన్ ఎంప్లాయీస్ రిపోర్టెడ్ moderate to high stress levels and 30% employees they reported actually anxiety or burnout. సో ఇది మెంటల్ హెల్త్ వచ్చే దాని విషయం వచ్చేటప్పటికి. ఇకపోతే ఇంకా ఆఖరిగా అప్స్కిల్లింగ్ అనేది దాని మీద టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది ఐటీ ఇండస్ట్రీలో కొంతవరకు బెటరే. అంటే అది అమీర్పేటలో ఆదిత్య అంక్లేవ్కి వెళ్ళి నేర్చుకోవడం కావచ్చు కొన్ని కోర్సులు, లేకపోతే ప్రాపర్గా ఒక ఎగ్జిక్యూటివ్ MBA ప్రోగ్రామ్స్ చేయటము, లేకపోతే స్మాలర్ మోడల్స్. షీర్ నెసెసిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ ఏమండి, ఇట్ కుడ్ బి షీర్ నెసెసిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆల్సో. రైట్ అంటే అదే ఐటీ ఇండస్ట్రీలో కొంచెం బెటరు, కానీ మిగతా వాటిలో ఇంకా బాగా తక్కువ. ఇది అంటే ఇన్వెస్టింగ్ ఇన్ అప్ స్కిల్లింగ్ అవర్ సెల్స్. అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు ఒక ఫార్మల్ సెక్టర్లో పనిచేస్తా అవి కూడాను కొంచెం వెరీ ప్రొఫెషనల్ కంపెనీస్ అయితే కనుక దాంట్లో లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎడితిరిగి ఉంటాయి. అలాంటి కంపెనీస్లో వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ ఆ ప్రోగ్రామ్స్ కూడా ఎంతగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఎంతగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు లెర్నింగ్స్ని అనేది ఒకటి. అవుట్ సైడ్ దట్ ఆన్ దేర్ ఓన్ స్పెండింగ్ టైమ్ doing online courses or even part-time courses, if required investing some money, అది మాత్రం చాలా తక్కువ మంది చేస్తున్నారు. కొంతవరకు ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బెటర్ అని చెబుతున్నాను. అంటే దిస్ ఈజ్ ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ దిస్ విల్ బి గుడ్ ఫర్ యూ అప్స్కిల్లింగ్. అంటే యాజ్ పర్ అగైన్ సమ్ సర్వే, అప్స్కిల్డ్ ఇండివిజువల్స్ హ్యావ్ ఏ 2.5-fold better performance in appraisals and also in promotions and increments. సో ఇది కూడా నో బ్రెయినర్. అంటే ఫిజికల్ హెల్త్ లాగానే, అంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం మహాభాగ్యం అని అది మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ నేను చెప్పినట్టు 50% ఆ పని చేయట్లేదు. సేమ్ గోస్ విత్ అప్ స్కిల్లింగ్. సో మీ అడ్వైజ్ ఏంటి అంటే ఈ అప్ స్కిల్లింగ్ విషయంలో చూసుకున్నా ఇప్పుడు, అంటే బోత్ అప్ స్కిల్లింగ్ అదే కాకుండా ఈవెన్ ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, హెల్త్ మీద ఇన్వెస్ట్మెంట్, వాటి మీద మీ అడ్వైజ్ ఏంటి అసలు? సో ఒకటి నేను మళ్ళీ ప్రేక్షకులకి శ్రోతలకి చెప్పేది ఏంటంటే, నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్మెంట్, యాజ్ నవీన్ గారు, జగన్ గారు వీళ్ళు చెప్పినట్టు. దాని గురించి మాట్లాడచ్చు, కానీ మనం చెప్పినట్టు అప్ స్కిల్లింగ్ గురించి అంత ఇంట్రెస్ట్ లేదు జనాలకి. కాబట్టి ముందు దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పడం మంచిదనేసి, అలాగే చాలా మంది రిసోర్సెస్ ఉన్నా, అవేర్నెస్ ఉన్నా కూడాను
ఫైనాన్షియల్ వెల్త్, ఫిజికల్ హెల్త్, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ అండ్ మెంటల్ హెల్త్ వీటిని సెక్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించట్లేదని చూశాను. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని నేను జగన్ గారితోనూ నవీన్ గారితో మాట్లాడి చూస్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు చెప్పిన డేటా పాయింట్స్ అన్నిటికీ దాన్ని చూసిన తర్వాత నా సలహా ఏంటి అనే దానికి వెళ్లే ముందు దీనికి అసలు యాక్చువల్లీ కారణాలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కారణాలు ఏంటంటే మనది అంటే మన సమాజం ప్రొఫైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సే డెవలప్డ్ కంట్రీస్ కదా, తెలిసిందే. వాళ్ళు మనకంటే ముందే ఇండస్ట్రియలైజ్ అయ్యారు, మనకంటే ముందే అంటే ఇప్పటికీ 55% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ ఇన్ అగ్రికల్చర్, whereas 1% of American US population is in agriculture. So ఫార్మింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సర్వీసెస్ లో కూడాను నాలెడ్జ్ బేస్డ్ వర్క్ కి చాలా మంది ముందే అలా గ్రాడ్యుయేట్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు ఈ విషయాలన్నిటి గురించి అలాగే వాళ్ళు ఇండివిజువల్ గా న్యూక్లియర్ ఫ్యామిలీస్ నడుపుకుంటున్నారు. కాబట్టి సమాజం మీదే, మన చుట్టాల మీదే, లేకపోతే మన చుట్టూ ఉన్న ఈకో సిస్టమ్ మీద, లేకపోతే గవర్నమెంట్ మీద ఆధారపడి బతికే అవకాశం కూడా లేదు. కాబట్టి మనం సొంతగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవటం, మన హెల్త్ గురించి, మన అప్స్కిల్లింగ్ గురించి మనం చూసుకోవడం అనేది ఆ సమాజంలో వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. ఇప్పుడు మన సమాజానికి వస్తే గనక నాకు తెలిసి చాలా మంది జస్ట్ ఇప్పుడే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఐ థింక్ మోర్ దెన్ 85% ఆర్ 88% ఆఫ్ ద పాపులేషన్ వాజ్ లివింగ్ ఇన్ రూరల్ సెట్టింగ్స్. అంటే వ్యవసాయం చేసుకుంటాను, లేకపోతే మిగతా కుల వృత్తులు చేసుకుంటాను, అలా బతికిన వాళ్ళు ఎవరు మన తాతలు, కొంతమందికి అంటే నా వయసు వాళ్ళకి తండ్రులు కూడా ఆ టైంలో అక్కడే ఉండుంటారు రూరల్ సెట్టింగ్ నుంచి. ఇప్పుడు మనం స్లోగా ట్రాన్సిషన్ అయ్యి మన సమాజంలో ఫ్యామిలీస్ అర్బన్ అండ్ సెమీ అర్బన్ సెట్టింగ్ కి మారి, అలాగే వ్యవసాయం లేకపోతే కుల వృత్తులు వాటి మీద డిపెండ్ ఎక్కువ అవ్వకుండా స్కిల్ బేస్డ్ అంటే వైట్ కాలర్ జాబ్స్ కానీ ఇలాంటివి చేయడం అంతా మొదలుపెట్టాం. కాబట్టి మన ఫ్యామిలీస్ లో ఇప్పటికి కూడాను ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి, అలాగే మెంటల్ హెల్త్ గురించి, అలాగే అప్ స్కిల్లింగ్ గురించి దిస్ ఈజ్ నాట్ ఏ డిన్నర్ టేబుల్ టాపిక్ మన ఫ్యామిలీస్ లో. సో ఆ కల్చరల్ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి ఫర్ బీయింగ్ ఇగ్నోరెంట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 3-4 థింగ్స్ ఐ మెన్షన్. అదొకటి చూద్దాం అనుకున్నాను. ఇకపోతే నా సలహా ఏంటంటే, అంటే 1 by 1 క్విక్ గా చెబుతాను. అంటే ఐ విల్ నాట్ ట్రై టు గివ్ వెరీ ఎగ్జాస్టివ్ అడ్వైస్, ఎందుకంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలు. చాలా మందికి వాళ్ళు సొంతగా దేర్ ఆర్ సో మెనీ రిసోర్సెస్ అండ్ సో మెనీ పీపుల్ దే కెన్ కాల్ ఆన్, వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి నేను ఎగ్జాస్టివ్ గా అడ్వైజ్ ఇవ్వదలుచుకోలేదు, చిన్నగా చెప్పేస్తాను అంతే. అంటే లెట్ స్టార్ట్ విత్ ఫిజికల్ హెల్త్. మొట్టమొదటి చేయాల్సింది ఏంటి, హోల్ బాడీ చెకప్ అలాంటివి నేను ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ టిల్ యు ఆర్ 40-45 ఎవ్రీ ఇయర్. దాని తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ కూడా పెంచారు, సంవత్సరానికి 2 సార్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని పారామీటర్స్ మేబీ 3 months ఒకసారి కూడా ల్యాబ్ టెస్ట్ చేయించుకోవటం ఇదంతాను. కాకపోతే దోస్ హు ఆర్ ఇన్ దే 20s and 30s మీ ఆఫీస్ లో వాళ్ళు యాన్యువల్ హెల్త్ చెకప్ చేస్తారో లేదు నాకు తెలియదు, కానీ అందరికీ వినే వాళ్ళందరి ఆఫీసుల్లో మీ అంతటి మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులందరికీ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయడం అనేది దట్ షుడ్ బి ద స్టార్టింగ్ పాయింట్. సో దట్ యూ కెన్ ఐడెంటిఫై మీ డైట్ లో కానీ, లేకపోతే మీ మెడికేషన్స్ లో కానీ, ఇప్పటిదాకా మెడికేషన్ తీసుకోకపోతే గనక కొత్తగా ఏమైనా మొదలు పెట్టాలా అనే దాని గురించి కానీ, అలాగే స్పెసిఫిక్ గా వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఏరియాస్ దాని గురించి ఎక్సర్సైజ్, కాంబినేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్, డైట్, స్లీప్, మెడికేషన్స్ అదంతాను అక్కడి నుంచి అలా మొదలవ్వాలి. అలాగే ఎక్సర్సైజ్ అనేది అది ఏదో ఒక పెద్ద జిమ్ కి మంచి డ్రెస్సులు వేసుకుని వెళ్ళి హృతిక్ రోషన్ టైప్ లో కనపడేటట్టు ఆ కల్ట్ ఫిట్ కే వెళ్ళి చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా వరకు ఇంట్లో చేసుకోవచ్చు కొన్ని వెయిట్స్ తో. అలాగే వాకింగ్ అనేది మినిమం బ్రిస్క్ వాకింగ్ అయితే గనక 150 minutes పర్ వీక్ చేయటం అనేది కుదురుతుంది అని అనుకుంటున్నాను, ఈవెన్ అంటే కాంక్రీట్ జంగిల్స్ లాంటి ప్లేస్ లో ఉండే వాళ్ళకి కూడా. ఇకపోతే ఫైనాన్షియల్ హెల్త్ కూడా సేమ్ ఒక హోల్ బాడీ చెకప్ లాగా you have to actually have an honest assessment about your assets, liabilities, your large finance needs in near term and long term. అంటే మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏంటి, అలాగే మీ మీద ఉన్న అప్పులు ఏంటంటే హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ ఇలాంటివి కూడాను. అలాగే నేను చెప్పినట్టు ఫ్యూచర్ లో సబ్స్టాన్షియల్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే
మీరు మాస్టర్స్ చేద్దాం అనుకుంటే గానీ, లేకపోతే మీ పిల్లలకి స్కూల్ అడ్మిషన్లు అంటే స్కూల్ ఫీజు ఎంత ఉంది అది కూడా తెలుసు కదా. అంటే వీ డోంట్ ఈవెన్ హ్యావ్ టు వరీ అబౌట్ అండర్ గ్రాడ్. అంటే కొన్ని దేశాలు అయితే కనుక అండర్ గ్రాడ్ అండ్ పోస్ట్ గ్రాడ్ గురించి చాలా వరీ అవుతారు. ఆ టైం కల్లాను సమకూర్చుకోవాలి రిసోర్సెస్ ఫైనాన్షియల్ గా అనేసి. మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇలాంటి చోట్ల ఎల్కేజీ అడ్మిషన్ కే యాక్చువల్ గా బిగ్ మైల్ స్టోన్. అంటే దాని కైండ్ ఆఫ్ ఫీజ్ యూ టు షెల్ అవుట్ కదా. సో ఇలాంటివి కావచ్చు, దెన్ మీ పెళ్లి కావచ్చు, లేకపోతే మీ పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు, తర్వాత ఇలాంటివన్నీ, లేకపోతే మీరు ఇల్లు మీ తల్లిదండ్రులు కట్టిద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీరు కొందాం అనుకుంటున్నారు, ఇవన్నీ ఒకసారి దాన్ని ఏమంటారు జాతకం లాగా హోరోస్కోప్ లాగా వేసుకుని, అండ్ ప్రిఫరబుల్లీ యూ షుడ్ డూ ఇట్. దెర్ ఆర్ మెనీ ఫిన్టెక్ కంపెనీస్ with web interface who can help you with this, or if you have among your friends anybody who's doing this as a consultant, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. విత్ దేర్ హెల్ప్ మీరు మీ పోర్ట్ఫోలియో మొత్తం నేను చెప్పినట్టు మీ హోరోస్కోప్ లాంటిదంతాను చూసుకుని, అప్పుడు మీ పోర్ట్ఫోలియో మల్టిపుల్ అసెట్ క్లాసెస్ లో పెట్టుంటారు కదా, రియల్ ఎస్టేట్, హౌస్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఇలాంటివన్నీ వీటిలో అది కరెక్ట్ షేప్ లో ఉందా లేదా. అంటే ఇఫ్ యువర్ అడ్వైజర్ ఫీల్స్ దాట్ మీరు ఉన్న దాంట్లో 90% మీది ఆ ఒక్క 3 bedroom ఫ్లాట్ మీదే ఉంది మీ ఆస్తి మొత్తం, దాని మీద కూడా ఆబ్వియస్ గా హోమ్ లోనే ఉంది, మిగతా వాటి మీద చాలా తక్కువ ఉంది అన్నప్పుడు ఇట్స్ నాట్ ఏ గుడ్ పోర్ట్ఫోలియో. సో ఇలాగా దెర్ ఆర్ సెవెరల్ వెర్షన్స్ ఆఫ్ ఎ బ్యాడ్ పోర్ట్ఫోలియో. సో అడ్వైజర్ తో మాట్లాడి దాన్ని ఎలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంతాను ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ డేస్ చేయలేము కాబట్టి అలా ఎలా మార్చుకోవాలి అనేది, దెన్ ఇంకా ఎవ్రీ మంత్ ఎంత సేవ్ చేసుకోవాలి, ఎలా దేని ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది అంతా. ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మాత్రం జనాలకి అవేర్నెస్ తక్కువ చాలా, కంపారిటివ్లీ స్పీకింగ్, కంపేర్ టు సే ఫిజికల్ హెల్త్ ఆర్ అప్ స్కిల్లింగ్. కానీ ఒకసారి అవేర్నెస్ వచ్చి ఆ ఇంటెంట్ ఉంటే గనక, ప్లానింగ్ ఒకసారి చేస్తే గనక, ప్రతిరోజు ప్రతి వారం మీరేమీ ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు, మీ మెదడును కూడా కష్టపెట్టక్కర్లేదు. వేరాజ్ ఫిజికల్ హెల్త్ అనేది దానికోసం మీరు కష్టపడాలి తప్ప ప్రతిరోజు కష్టపడాలి. అలాగే అప్ స్కిల్లింగ్ కూడాను మీరు కంటిన్యూస్ గా మీ టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, టైము డబ్బు కూడాను. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, అది మీరు ఒకసారి చేస్తే గనక దాని తర్వాత ఆ డిసిప్లిన్ ఉంటే చాలు అనమాట. ఫిజికల్ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ హెల్త్ గురించి మాట్లాడాను. మెంటల్ హెల్త్ విషయానికి వస్తే కనుక నా సలహా ఏంటంటే, again, this is something that everybody can find on their through their WhatsApp forwards or through their social media timeline, or even if you ask any generative AI app, it will tell you what not to do. ఏంటంటే ముందు అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ మంచిది ఉండాలి ఒక టైంలో, నైట్ టైంలో ప్రాపర్ గా. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. అంటే మెంటల్ హెల్త్ కి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ సంబంధం ఏంటంటే స్లీప్ ని అది డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి, ఇన్ జనరల్ ఆఫ్ కోర్స్ ఫిజికల్ హెల్త్ ని కూడా ఆ రెండు బాగా ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి. ఇక డూమ్ స్క్రోలింగ్ అనేది, అలా ఇన్స్టా ఓపెన్ చేసి అలా చారబడి కూర్చుని సోఫాలోనో లేకపోతే మీ ఆఫీస్ లోనో 1 గంట సేపు అలా తిప్పుకుంటా పోయి చూసుకుంటా ఇంకొక 5 నిమిషాల తర్వాత అసలు ఏం చూసా మొదట్లో అనేది కూడా గుర్తుండదు మనకి అనమాట. ఇలాంటివి చేయటం వల్ల అదొక, అంటే వీడియో గేమ్స్ కనుక రెగ్యులర్ గా ఎక్కువ టైం ఆడుతూ ఉంటే కూర్చుని ఎలా తయారవద్దు మైండ్, అలా అయిపోతుంది అనమాట. సో డూమ్ స్క్రోలింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఒక హాబీ ఏమన్నా మీ వర్క్ కి సంబంధం లేనిది, అంటే ఒక కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవటము, లేకపోతే అది కానీ, లేకపోతే చాలా ఈజీగా అందరూ చేయగలిగేది ఏంటంటే వీకెండ్ హాబీ ఒకటి తయారు చేసుకోండి, ట్రెక్కింగ్ కానీ ఇలాంటివి, ఆర్ ఆఫ్ రోడింగ్ కానీ అలాంటివి. అంటే సో దట్ యూ కెన్ గివ్ ఎ బ్రేక్ టు యువర్ రెగ్యులర్ థింగ్ డ్యూరింగ్ ద వీక్, అండ్ యూ కెన్ ఆల్సో ఫైండ్ న్యూ సోషల్ సర్కిల్. సో అదొకటి. జర్నలింగ్ యువర్ థాట్స్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. ఆ థాట్స్ అంటే మీకు వచ్చిన గొప్ప సలహాలు, గొప్ప ఐడియాలనే కాదు, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్, ఈవెన్ యువర్ కన్సర్న్స్ అండ్ వరీస్. రాస్తూ ఉన్నప్పుడు మనకి కొన్నిటికి యాక్చువల్గా సొల్యూషన్ కూడా దొరుకుతుంది, కొన్నిటికి యాక్షన్ పాయింట్స్ కూడా దొరుకుతాయి. బట్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ థెరప్యూటిక్. అగైన్, వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ యూ సో ఫార్, వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. ఐ కైండ్ ఆఫ్ రీఇన్వెంటెడ్ ద వీల్. took much longer to actually find these things, though it's very obvious to a lot of people like me. అందుకని నేను స్వానుభవంతో చెబుతున్నాను కాబట్టి, వినేవాళ్ళు ముఖ్యంగా దోస్ who are in their 20s and 30s, ఇవన్నీ చేస్తే గనక by the time they hit their mid-40s, they don't have to worry about their job security or financial security or anything.
they'll be healthy, financially secure, and they can actually pursue their whatever passions they have, or they can build new passions anamata to make life more meaningful and purposeful. ఆఖరిగా అప్స్కిల్లింగ్ గురించి మొదటి విషయం ఏంటంటే, పాడ్కాస్ట్లోను యూట్యూబ్లోను చాలా మంచి కంటెంట్ ఉంది యాక్చువల్గా తెలుసుకోవాలంటే కనుక. సో అట్లీస్ట్ అవేర్నెస్ ఏమేమి ఉన్నాయి అక్కడ తెలుసుకోవడానికి, మీరు ఒక కొత్త హాబీ కోసం వెతుకుతున్నందుకు కానీ లేకపోతే మీరు చేసే జాబ్ కానీ వ్యాపారానికి కానీ పనికొచ్చే విషయాలు, సాఫ్ట్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ, లేకపోతే సంబడి ఎల్సెస్ ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్, ఇలాంటివన్నీను పాడ్కాస్ట్లో చాలా ఉన్నాయి. పాడ్కాస్ట్ కంటే కూడాను ఇంకా ఎక్కువ కంటెంట్ యూట్యూబ్లో కూడా ఉంది. యూట్యూబ్లో నా పర్సనల్ సలహా ఏంటంటే యూట్యూబ్ ప్రీమియం తీసుకోండి. ఐ వాజ్ జస్ట్ చెకింగ్, ఓన్లీ 0.14% ఆఫ్ యూట్యూబ్ యూజర్స్ ఇన్ ఇండియా హ్యావ్ యూట్యూబ్ ప్రీమియం. సమ్ 150 రూపీస్ పర్ మంత్ మీరు కడితే కనుక మీకు యాక్చువల్గా దాని ఏమంటారు, యాడ్స్ అనే బెడద ఉండదు. అదే కాకుండా మెయిన్గా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు you can put that app on and lock the screen also, still it will be playing. అది మెయిన్, అందుకోసం చెబుతున్నాను నేను. యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ పాడ్కాస్ట్ యాప్. సో కంటెంట్ చాలా ఉంది అక్కడ. సో అప్ స్కిల్లింగ్ సంబంధించి వచ్చేటప్పటికి ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ ఎలాంటి ఇండస్ట్రీ ట్రెండ్స్ కానీ ఎమర్జ్ అవుతున్నాయని తెలుసుకోవడానికి ఈ ముఖ్యంగా పాడ్కాస్ట్ కానీ యూట్యూబ్ వీడియోస్ పనికి వస్తాయి. వాటిల్లో అప్పుడు మీరు ఎంచుకోవచ్చు. మీరు డోంట్ రన్ ఆఫ్టర్ ఎవ్రీ న్యూ థింగ్ అవుట్ దేర్. మీరు ప్రయారిటైజ్ చేసుకుని ముఖ్యంగా మీ కరెంట్ జాబ్ కానీ మీ వ్యాపారానికి కానీ ఇమ్మీడియట్ గా ఏం పనికి వస్తుందో ఆ ప్రయారిటైజ్ చేసుకుని వద్దు. జస్ట్ పికప్ 1 or 2 స్కిల్స్ మాక్సిమం దట్ యూ వాంట్ టు లెర్న్ ఆర్ యూ వాంట్ టు హోన్ దెమ్ ఫర్దర్. అలాగే మీరు కనుక జాబ్ చేస్తుంటే కనుక మీ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ డిస్కషన్స్ కూడా అవుతూ ఉంటాయి కదా, దాంట్లో కూడా మీ రిపోర్టింగ్ మేనేజర్ చెప్పే ఉంటాడు యాక్చువల్గా ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ యూ నీడ్ టు డెవలప్ అనేది ఆర్ ఇంప్రూవ్ ఫర్దర్ అనేది. దట్ ఈస్ హౌ యూ ఐడెంటిఫై దోస్ 1 or 2 థింగ్స్ స్కిల్స్ దట్ యూ వాంట్ టు డెవలప్. అగైన్ హౌ టు డెవలప్ దెమ్, ఫస్ట్ లుక్ ఫర్ యువర్ మీ కంపెనీలో ఉన్న లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ L&D ఇనిషియేటివ్స్ ఉంటాయి కదా, వాటిని ముందు మ్యాక్సిమం వాడేసుకోండి. మీరు సెల్ఫ్ నామినేషన్ చాలా ఉంటాయి కదా వాటిల్లో. సో ఆ క్యాలెండర్ ఏదో ఏముందో తీసుకుని L&D ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ది you try to self-nominate with your boss's permission, obviously, as much as possible. అది కాకుండా అగైన్ ఆన్లైన్, అది లింక్డ్ఇన్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, సో మచ్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ ఈజ్ అవుట్ దేర్. And of course, there are a lot of paid online training courses, and then there are a lot of expensive part-time executive MBAs or etc. నా సలహా ఏంటంటే మొదట్లో సాధ్యమైనంత వరకు ఫ్రీ కోర్సెస్ డబ్బులు వేదిక పెట్టదు. ఎందుకంటే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ యాక్చువల్లీ వెదర్ ఇట్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ, వెదర్ ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ యూ దట్ పర్టికులర్ కోర్స్, అండ్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు స్పెండ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ కోర్స్ ఆర్ నాట్. అంటే దాని కరికులం ఇంట్రెస్టింగ్ ఉన్నా కూడా మెథడాలజీ సరిగా, పెడగాలజీ సరిగ్గా లేకపోతే కనుక యూ షుడ్ బి ఏబుల్ టు మూవ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్. కాబట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేసుకోవద్దు ఆన్లైన్ కోర్సెస్ మీద కానీ ఇదంతాను. అలాగే ఎగ్జిక్యూటివ్ MBA ఇట్ గివ్స్ సమ్ వెయిటేజ్ టు యువర్ CV. ఎంత అనేది నాకు చాలా డైవర్స్ ఒపీనియన్ విన్నాను నేను. ఈజ్ ఇట్ వర్త్ స్పెండింగ్ ఫ్యూ lakhs ఆర్ అప్వర్డ్స్ ఆఫ్ 10-15 lakhs ఆన్ ఎగ్జిక్యూటివ్ MBA అనేది నా దగ్గర అయితే సమాధానం లేదు. కానీ ఈవెన్ దోస్ హూ హ్యావ్ గుడ్ ఒపీనియన్ అబౌట్ ఎగ్జిక్యూటివ్ MBA వాళ్ళు ఏం చెబుతారంటే అది CVలో ఉంటే కనుక దానికి వెయిట్ ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే వాట్ ఎవర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ దట్ యూ గెయిన్ ఫ్రమ్ దట్ కోర్స్, అది యాక్చువల్గా ఇంపార్టెంట్ అనేది. స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కావాలంటే కనుక అగైన్ ఫ్రీ కోర్సెస్ లో కూడా దొరుకుతుంది. అది మీరు కనుక కొంచెం వెచ్చించి చూసుకుంటే కనుక అది సాధ్యమైనంత వరకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అప్ స్కిల్లింగ్ లో అనేది నేను చెప్పొచ్చేది. మీ ఇన్హౌస్ రిసోర్సెస్ మీ కంపెనీలో అది మాత్రం సాధ్యమైనంత వరకు వాడుకోండి అనేది. సో ఇది చాలా లాంగ్ ఆన్సర్ ఇచ్చాను, బట్ ఐ హోప్ యువర్ ఆడియన్స్ ఆర్ లిసనింగ్. నాగారు చాలా 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 మంచి సూచనలు ఇచ్చారండి. యాక్చువల్గా అంటే నథింగ్ సీమ్స్ రియలీ లైక్ రాకెట్ సైన్స్, కానీ ఇది ఆశించడానికే చాలా మంది కష్టపడుతూ ఉంటారు కదా. దాని అసలు మౌలిక కారణాలు ఏంటండి? అంటే మీరు అది కూడా కొంచెం అధ్యయనం చేస్తుంటారు కదా. అంటే సో అబ్వియస్ గా కొన్ని విషయాలు అనిపించినా కూడా అవి ఎందుకు జరగట్లేదు అన్న విషయం మీద మీరేం చెప్తారు? సో నాకు ఒక లక్షణం ఉందని ఏంటంటే ఐ ఫీల్ మై సూపర్ పవర్ ఇస్ క్యూరియాసిటీ. దాని ఏమంటారు, ఐ వాజ్ లక్కీ టు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ సమ్
గుడ్ ఇన్స్టిట్యూట్స్. దాంట్లో న్యాచురలీ వచ్చిన ఇన్హరెంట్ కొన్ని తెలివితేటలు కావచ్చు, లేకపోతే అవి కారణం కావచ్చు. అఫ్ కోర్స్ ఇన్ అడిషన్ టు దట్ హార్డ్ వర్క్ అవుట్ చేయాలి. బట్ ఐ ఫీల్ దట్ there is one thing that I have consciously honed is curiosity. So నాకు ఇలాంటి ఎప్పుడైనా అంటే మీరు అడిగిన ప్రశ్న ఇదే, నేను కూడా ఇదే ఆలోచించుకున్నాను. ఒకటి, నేనెందుకు వీటిలో వీటి గురించి అవేర్నెస్ పెంచుకోవడానికి నాకెందుకు అంత టైం పట్టింది? ఎందుకంటే నేను ఫ్రమ్ దోస్ అంటే came from a good institute, so had the chance to rub shoulders with cream of the students or cream of the industry కదా. కానీ నాకే ఎందుకు ఇంత టైం పట్టింది వీటిలో కొన్నిటి గురించి తెలుసుకోవడానికి, అలాగే ఇంప్లిమెంట్ చేయడానికి అనేది. అలాగే నేను చెప్పినట్టు మొదట్లో నా చుట్టూ ఉండే వాళ్ళని కూడా, మిగతా వాళ్ళని కూడా చూసినప్పుడు కూడా అదే పరిస్థితి. సో దీనికి ఏంటంటే, సో ఐ వాస్ క్యూరియస్ అబౌట్ ఇట్ అండ్ దెన్ ఐ రెడ్ సమ్ బుక్స్ అబౌట్ ఇట్. అండ్ నౌ యాక్చువల్లీ ఈ జనరేటివ్ ఏఐ యాప్స్ వచ్చేసిన తర్వాత ఇట్స్ వెరీ ఈజీ. లైక్ యూ ఆస్క్ ఇట్ అండ్ యూ సెట్ ద కంటెక్స్ట్ and it will give you really good responses. So దానికి కారణాలు నేను గమనించింది, చదివింది కూడా ఏంటంటే, ఒట్టి అవేర్నెస్ ఉంటే సరిపోదు. ఒట్టి అవేర్నెస్ ఉద్దేశం ఉంటే సరిపోదు. ఆ మోటివేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసి ఉంటారు కదా, చాలా మంది స్మోకింగ్ మానేరా అంటే మానేరు, వెంటనే మానేస్తాంలే అంటారు. కానీ ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా ఒకటి రెండు వాల్వ్ బ్లాక్ అయిన తర్వాత అప్పుడు మానేస్తారు. మానేస్తాం ఎందుకంటారంటే అది ఆల్రెడీ నేస్తం అయిపోయింది కాబట్టి. సో అలాగే ఏదో ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలి. కానీ ఈ ఒక ఫైనాన్షియల్ హెల్త్ సంబంధించి కాకుండా మిగతా ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ అప్ స్కిల్లింగ్, ఈ మూడు విషయాలు నేను చెప్పినట్టు అది ఇంప్లిమెంట్ చేయడం యాక్చువల్ గా కష్టం. ఎక్కువ మంది చేయరు. ఎందుకు అంటే గనక, ఒకటి దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్. ఒకటేమో వాట్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరల్ డిస్కౌంటింగ్. టెంపరల్ అంటే సంథింగ్ ఎనీథింగ్ టు డూ విత్ టైం అనేది మీకు తెలుసు కదా. అంటే బెనిఫిట్ కనుక ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వస్తే కనుక దాని మీద మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఫిజికల్ హెల్త్, మీరు మీ వెయిట్ రిడక్షన్ గురించి కావచ్చు, లేకపోతే 6 ప్యాక్ బిల్డ్ చేయడం కావచ్చు, ఇదంతా తొందరగా జరిగిపోదు కదా. కానీ దానికోసం చాలా కష్టపడాలి. సో కాబట్టి పీపుల్ యాక్చువల్లీ గివ్ అప్ ఆఫ్టర్ దే స్టార్ట్ అదనేది. సో ద ఎఫర్ట్ హ్యాస్ టు బి ఇన్స్టెంట్, బట్ ద రివార్డ్స్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ టు కమ్. సో అదొక రీజన్. రెండోదేమో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అగైన్ చాలా మంది స్మోకింగ్ కానీ ఈవెన్ డ్రింకింగ్ కానీ మానేద్దామని అనుకుంటారు కొంతమంది, ఎక్కువ శాతం మంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు కాదు, ఇప్పుడు సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, అక్కడ చాలా పార్టీయింగ్ ఉంటుంది కాబట్టి సంక్రాంతి అయిపోయిన తర్వాత మానేద్దాం అని చెప్పేసి. ఎందుకంటే నేను ఇప్పుడు మొదలు పెట్టినా కూడాను నేను ఓడిపోతాను అని చెప్పేసి. సో ఇలాంటి అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నమాట. మేము అంటే ఈవెన్ అంటే సీరియస్ నోట్ అంటే ఈవెన్ అప్స్కిల్లింగ్ సంబంధించి కూడా అదే ఏంటంటే, దిస్ నీడ్స్ సో మెనీ అవర్స్ పర్ వీక్, కెన్ ఐ డూ ఇట్? ఐ మే నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. కాబట్టి నాకు అంత టైం వచ్చినప్పుడు, నేను ఎప్పుడైనా వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద లేకుండా అప్పుడు మొదలు పెడదామని అని చెప్పేసి ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది కూడాను ఒకటి. రెండోదేమో చాయిస్ ఓవర్లోడ్. చాయిస్ ఓవర్లోడ్ అంటే యూ నీడ్ టు యాక్చువల్లీ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ ద ఆప్షన్స్ యూ హ్యావ్, విచ్ ఈస్ ద బెటర్ ఆప్షన్ టు టేక్ అనేది. సేమ్ అప్ స్కిల్లింగ్ లో అదే మెయిన్ ప్రాబ్లం యాక్చువల్గా. దేర్ సో మెనీ, అంటే ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ కాంబినేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వీటిలో ఏది మంచిది అనేది ఈ బాధ ఎవడు పడతాడు, చాలా హార్డ్ వర్క్ లాగా ఉంది యాక్చువల్గా ఇది చూజ్ చేసుకోవటం అని చెప్పేసి దాన్ని ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసేస్తారు. ఇక ఆఖరిగా ఏంటంటే, కొంతమందికి ఇది అంటే ఐ డోంట్ నో వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇట్ అప్లైస్ టు, ఐడెంటిటీ మిస్అలైన్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సంబడి మైట్ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ ఏ ఫిజికలీ స్ట్రాంగ్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడాను ఏ గేమ్స్ ఆడలేదు, స్పోర్ట్స్ ఆడలేదు. కాబట్టి ఇలా జిమ్కి వెళ్ళటం, ఒక 12 kgs లూజ్ అవటం 4 months లో, ఇదంతా నా వల్ల అయ్యే పని కాదు. ఐఎమ్ నాట్ దట్ పర్సన్. అంటే ఐ నో మీ, ఐ కాంట్ డూ ఇట్ అనేది. అంటే వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే వాంట్ టు బికమ్. సో దే గివ్ అప్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. సో వీటిని ఆల్ దీస్ బ్యారియర్స్ ఆర్ ఇంటర్నల్ బ్యారియర్స్ అండ్ దట్ స్టాప్ యూ ఫ్రమ్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దీస్ సజెషన్స్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద అవేర్నెస్ అండ్ రిసోర్సెస్ టు డూ ఇట్. కాబట్టి ఈ ఇంటర్నల్ బ్యారియర్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, again there are several ways. This book Atomic Habits by James Clear,
several people who have talked about it. So I thought he has summarized it really well in 5-6 points. I'm just reading out from the summary from that book. One is, if you want to implement it, make it obvious. అంటే జిమ్కి వెళ్ళాలి అనుకుంటే దాని గురించి మర్చిపోకుండా ఆ జిమ్ షూస్ కానీ ఆ ఎక్విప్మెంట్ కానీ మొత్తం మీకు రోజు కనపడే చోట, ప్రతి గంట మీ హాల్లో కనపడే చోట పెట్టండి. సో దట్ ఇట్ షుడ్ అట్లీస్ట్ మేక్ యూ ఫీల్ గిల్టీ ఈవెన్ ఇఫ్ యూ ఫర్గెట్, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఫర్గెట్. అదొకటి. అలాగే ఫైనాన్షియల్ డిసిప్లిన్ సంబంధించి బెస్ట్ థింగ్ ఈజ్ బడ్జెటింగ్ యాప్. ఇప్పుడు చాలా యాప్స్ వచ్చేసినాయి కదా. సో యూ డోంట్ నో హౌ, అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ ష్యూర్ హౌ మచ్ యూ కెన్ సేవ్ ఇన్ ఎ మంత్, డూ బడ్జెటింగ్, ట్రెండ్ ఇట్ ఫర్ అ ఫ్యూ మంత్స్. యూ నో వేర్ ఇస్ ద వేస్ట్ అండ్ వేర్ యూ కెన్ సేవ్. సో అంతకు ముందైతే కనుక, అంటే నేను వెన్ ఐఎమ్ much younger, I used to actually maintain an Excel sheet. అది every spend, even ఒక ప్లేట్ బజ్జీ తిన్నా కూడా దాని డబ్బులు కూడాను I used to make those entries. సో నవ్ ఇట్స్ మచ్ సింపులర్ కదా. సో అలాంటి యాప్స్ వాడండి, రిమైండర్స్ పెట్టుకోండి. అలాగే నేను చెప్పినట్టు ఈ రన్నింగ్ షూస్ మీ డోర్ దగ్గర హాల్లోనే పెట్టుకోండి, మీరు మర్చిపోకుండా, టు మేక్ యూ ఫీల్ గిల్టీ ఇన్ ద లీస్ట్. ఇంకొకటి ఏంటంటే, మనం టెంపరల్ డిస్కౌంటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ద ఎఫర్ట్ ఈస్ ఇన్స్టెంట్ బట్ ద బెనిఫిట్స్ ఓన్లీ అక్రూ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది. సో గివ్ యువర్ సెల్ఫ్ సమ్ ఇన్స్టెంట్ బెనిఫిట్స్ ఆల్సో. సో ఇఫ్ యూ లూజ్ 1 kg then treat yourself by eating a lot of ice cream. No, I'm not avoid ice cream, but treat yourself with something else. But alantivi are for example, you are investing in say mutual funds or stocks. So if you can see some 6% return or 1 lakh gain overall, the first 1 lakh gain, go and treat yourself. Ilantiveni. సో దట్ ఆ టెంపరల్ డిస్కౌంటింగ్ అనే ఆ ఇంటర్నల్ మెంటల్ బ్యారియర్ పోతుంది. రెండోది ఏంటంటే, మేక్ ఇట్ ఈజీ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్లీ, యూ డోంట్ హ్యావ్ టు లూజ్, కీప్ యువర్ గోల్ యాజ్ లూజింగ్ 12 kgs of weight in whatever number of months, or you don't have to. So keep small goals. ఇది యాక్చువల్ కార్పొరేట్ వరల్డ్ లో కూడా మీకు తెలుసు కదా, రెగ్యులర్ and short term and instant goals are rewards are very important to keep the motivation going. Same thing applies here also. And also lastly, that identity misalignment guరించి మాట్లాడాం కదా. అంటే ఐఎమ్ నాట్ ఎ స్ట్రాంగ్ పర్సన్, ఐ నో మై సెల్ఫ్, ఐ కెనాట్ డూ ఇట్ అనేది, అది వదిలేయండి. ఎనీబడి కెన్ బికమ్ ఎనీథింగ్. అంటే we know so many great people who are a nobody at some point in time, even when they are 30 or 40 years old. And then suddenly they achieved a lot of things. It's just a matter of awareness, motivating yourself, and being very disciplined. And in developing some micro habits, like నేను చెప్పినట్టు అటామిక్ హ్యాబిట్స్ బుక్స్ అయితే కనుక మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది అందరికీ. అది. సో దట్స్ వేర్ ఐ విల్ స్టాప్. చాలా చాలా బాగా కవర్ చేస్తారండి. మన నాగర్, మీ పాడ్కాస్ట్ గురించి బ్రీఫ్ గా చెప్పండి. హరివిల్లు అనే పాడ్కాస్ట్ మీరు రన్ చేస్తున్నారు కదా, ఎందుకు స్టార్ట్ చేశారు, ఏంటి దాని పర్పస్, ఎంతకాలంగా రన్ చేస్తున్నారు? సో నేను బై ద వే, మొదటిగా మీ పాడ్కాస్ట్ గురించి కూడా నాకు ఆల్రెడీ, అంటే జగన్ గారు నన్ను సంప్రదించక ముందే తెలుసు నాకు. ఎందుకంటే నేను 2-3 ఎపిసోడ్స్ విన్నాను. అంటే ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ టు మై టైమ్ లైన్. మీరు ఒక ఆవిడ, ఐ థింక్ సికింద్రాబాద్ బేస్డ్ లేడీ, ఆవిడ సమ్ కార్ మెకానిక్ సర్వీస్ సెంటర్ నడపటం, అది డ్రైవింగ్ స్కూల్ నడపటం, ఏదో ఒక ఎపిసోడ్ అదొకటి విన్నాను. అంటే ఎ ఉమెన్ ఈజ్ రన్నింగ్ ఏ డ్రైవింగ్ స్కూల్, నాట్ జస్ట్ ఆ టైప్ లో. అలా 2-3 ఎపిసోడ్స్ విన్నాను. అలాగే మీరు ఇలా, అంటే ఆబ్వియస్లీ వాట్ ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ వాజ్ దట్ మీరు ఇలా మల్టీ అంటే అక్రాస్ 4 లాంగ్వేజ్ చేయడం అనేది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో 5 ఇప్పుడు 5 ఇప్పుడు 6 కూడా 5 అయ్యాయి. ఇప్పుడు 5 6 ఇన్ ద ప్రోగ్రెస్. ఓకే. సో ముందుగా ఇంత, అంటే యాజ్ ఏ ఫెలో పాడ్కాస్టర్ ఐ నో హౌ, అండ్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ రిసోర్సెస్. టైం డెఫినెట్లీ చాలా అవసరం అవుతుంది, కానీ టు కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. సో కంగ్రాచులేషన్స్ టు యూ నవీన్ గారు. అండ్ జగన్ గారు కూడా ఇప్పుడు మీకు తోడయ్యారు కాబట్టి, అగ్నికి వాయువు తోడైనట్టు మరి ఫ్యూచర్ లో ఏం చేస్తారో చూద్దాం. సో ఇక నా పాడ్కాస్ట్, ఐ థింక్ మై పాడ్కాస్ట్ ఈజ్, ఐ థింక్, రిలేటివ్లీ ఓల్డర్ దాన్ యువర్స్. ఐఎమ్ గెస్సింగ్ April 2020లో స్టార్ట్ చేసాం. సో
యా మీది ఓల్డర్ దాన్ మై ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చెప్పాలంటే. ఇంగ్లీష్ కూడా మనది May 17th, 2020 లాంచ్ చేశాను. ఓకే, సో అంతకుముందు నేను ఎప్పటి నుంచో పాడ్కాస్ట్ వింటా ఉండేవాడిని, చేద్దామనే ఆలోచన కూడా ఉంది. కానీ ఆ పాండమిక్ టైంలో ఇంట్లో కూర్చున్నప్పుడు ఖాళీగా ఏమి కూర్చోలేదు, ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు ఏదో ఒకటి మీటింగ్స్ పెడతానే ఉంటారు కదా. అంటే అంతకుముందు 10 hours మీటింగ్స్ ఉంటే ఇప్పుడు 12 hours మీటింగ్ అలా ఎక్కువ అయిపోయినాయి. అయినా కూడాను వాటి మధ్య ఏదో బ్రేక్ కావాలి, మెంటల్ రిలీఫ్ కావాలని చెప్పేసి మొదలు పెట్టాను పాడ్కాస్టింగ్. దాని తర్వాత ఒక 2-3 ఎపిసోడ్స్ అయిన తర్వాతే దెన్ ఐ ఫౌండ్ మై కాలింగ్, అంటే మోజో నీష్. ఏంటంటే తెలుగులో పాడ్కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా కనీసం 15 కోట్ల మంది 18 కోట్ల మంది లేకపోతే ఉన్న తెలుగు వాళ్ళకి పట్టుమని ఒక 100-150 కూడా పాడ్కాస్ట్లు లేవు. ఉన్నాయి కూడా చాలా వరకు రీడింగ్ బెడ్ టైమ్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే సినిమాల గురించి మాట్లాడుకోవటం కావచ్చు, ఇలా ఉంది. అలా కాకుండా కొంచెం టాపిక్స్ దట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, పీపుల్ హూ లైక్ ఇట్ మోర్ సెరెబ్రల్, అలాంటి వాళ్ళ కోసం చేద్దాము, తెలుగులోనే చేద్దాం కాకపోతే ఏ టాపిక్ అయినా సరే అనేసి అప్పటి నుంచి అదే పంథాలో పోతున్నాను. దాదాపు 150 దాకా వచ్చాం. ఇంకా మేబీ ఇంకొక 1 or 2 ఎపిసోడ్స్లో 150 ఎపిసోడ్స్ మైల్ స్టోన్ కంప్లీట్ అవుతుంది. పాడ్కాస్ట్ పేరు హరివిల్లు. అన్ని పాడ్కాస్ట్ స్పాటిఫై లాంటి యాపిల్ పాడ్కాస్ట్ అన్నిటిలోనే ఉంది. దాంతో యూట్యూబ్ ఛానల్ కూడా, ఇఫ్ యూ సర్చ్ ఫర్ హరివిల్లు పాడ్కాస్ట్ యూ కెన్ ఫైండ్ దట్ ఇఫ్ యూ లైక్ ఇట్. నేను మొన్న పర్సనల్ ఫైనాన్స్ మీద ఒక ఆయన ఈజ్ యాక్చువల్లీ రన్నింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అవును, ఫిన్టెక్ కంపెనీ, హైదరాబాద్ బేస్డ్. ఆయనది నేను అశాంతం విన్నానండి. అంటే యాక్చువల్ గా నేను చాలా ముందుగా నేను పాడ్కాస్ట్ వెళ్ళలేదు. యాక్చువల్ గా ఈ మధ్యనే లాస్ట్ 2 months కానీ హరివిల్లు కనీసం ఒక 4-5 హరివిల్లు, అంటే ఆశాంతం అయితే ఆ పర్సనల్ ఫైనాన్స్ విన్నాను. నాకు నచ్చింది కూడా, ఎందుకంటే అంటే కొంచెం చెప్పిన 4 ఏరియాలో నాది కొంచెం అది వీక్ అనిపిస్తుంది, అందుకోసం దాన్ని చూశాను. మీరు ఇప్పుడు చెప్పిన 4 ఏరియాలో అంటే వీక్ అంటే అయ్యో ఇంతకు ముందు ఇంకా ఇవి చేయాల్సింది అవి చేయాల్సింది నాకు ఫీలింగ్ ఉంటుంది. పర్సనల్ ఫైనాన్స్ అంటే గుర్తొచ్చింది నాకు. ఒక విషయం నేను చెప్పాలి మీ ప్రేక్షకులకి, ఏంటంటే ఈ నేను చెప్పిన ఫైనాన్షియల్ హెల్త్ ఎట్సెట్రా ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిదని చెబుతూ వచ్చాను కదా. నేను కూడాను కొంచెం లేట్గానే తెలుసుకున్నాను అనేసి. నేను ఎంత లేట్గా, ముఖ్యంగా ఫిజికల్ హెల్త్ వర్కింగ్ అవుట్ ఆర్ అప్ స్కిల్లింగ్ టు సమ్ ఎక్స్టెంట్, అప్ స్కిల్లింగ్ ఆల్సో ఐ స్టార్టెడ్, అంటే ఐ వాస్ డూయింగ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ మాత్రం ఐ స్టార్టెడ్ at the age of 45, 80 years. See how late I was into the game. But fortunately for me, certain things fell in place, and I am in a good place now where I can I'm in a sabbatical now for 6 months, and after that I will decide whether I want to get into the corporate grind or I want to do something else or అనేది అనమాట. అంటే ఈ సౌకర్యం నాకు ఎందుకు వచ్చిందంటే అట్లీస్ట్ 45 years వయసులో అయినా సరే అది చేశాను కాబట్టి, అది చెప్పదలుచుకున్నాను. షూర్ అండి. అంటే మీరు ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి చెప్తున్నారు. సో అది చాలా మంచి విషయం అండి. అండ్ నాగ్ గారు, మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి మంచి విషయాలు మా ఆడియన్స్ తో పాటు మాతో పాటు పంచుకున్నందుకు థ్యాంక్ యూ అండి. ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకా ఎపిసోడ్స్ చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఇంకా పొడుపు కథ విషయానికి వస్తే, అసలు పొడుపు కథ అనేది ఈ టైంకి అందరు ఆడియన్స్ మర్చిపోతారు, ఎందుకంటే మనం టాపిక్ లో అంత డీప్ గా ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి. సో నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు ఎవరు? ఓకే, గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్, అండ్ గెస్ట్ చేయకపోతే ఆన్సర్ త్రాసు అండి. అంటే బ్యాలెన్స్ అంటారు, అది స్కేల్స్. సో రైట్, తరాజు కూడా అంటారు కదా, తరాజు అని కూడా అంటారు. సో అది వాళ్ళ ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఆడియో ప్లాట్ఫామ్ అంటే స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్ లో వింటున్నట్టయితే కుదిరితే రేటింగ్ రివ్యూ కూడా ఇవ్వండి ఫాలో చేసి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, అంతేకాకుండా గెస్ట్ స్పీకర్ సజెషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఏమున్నా కూడా మీరు మమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీకు ఎడ్యుకేషన్ పరంగా, కెరీర్ పరంగా క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, ఇంకా చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. టీజీవీ తెలుగు జీవితానికి వెలుగు. సో మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.